నాకు ఇష్టము లేదు. అతడికి ఇక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగుడు. ప్రియ సహోదరుడు గాను విశేషముగాను శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకు ప్రియ సహోదరుడిగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివారిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతను చేర్చుకొనము. కాళీ కాంతని చదువుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరలోక సింహాసనాసీనుడవైనను పరిశుద్ధాత్మదేవుడవై మాతో ఉన్నందుకు నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి నీ దాసుడు యేసుబాబు సహోదరి నాయన లావణ్య మమ్మల్ని చేర్చుకొని ఈ కూడిక ఏర్పాటు చేశారు. ప్రభువా, ఈ గృహము ద్వారా నీ వాక్యము బయలుపరచబడుతూ ఉండగా ఈ గృహాన్ని ఆత్మీయముగా బలపరచండి. నీ కృపా కాపుదల భద్రత దయచేయండి. ప్రభువా, సహాయం చేయండి. చదవబడిన వాక్య భాగము ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తూ మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, పరిశుద్ధుల హృదయాలు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగను. కావున ఫిలెమోను అనగా ప్రేమించేవాడు. ప్రేమించేవాడు కాబట్టే పౌలు ఈ ఫిలెమోనుకి పత్రిక రాశాడు. యుక్తమైన దాని గురించి, యుక్తమైనది అంటే ఏది యుక్తమైనది? పాపి రక్షణ పొందటం యుక్తమైనది. ఒకనాడు నిష్ప్రయోజకుడైన వాడు ఇప్పుడు ప్రయోజకుడు అవటం యుక్తమైనది. ఒకనాడు పరిచారము చేయని వాడు ఇప్పుడు నాకు పరిచారము చేయుటకు యోగ్యుడుగా ఎంచబడ్డాడు. ఇవన్నీ యుక్తమైనవి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, ఒకనాడు పాపిగా ఉన్నాడు, ఈనాడు పరిశుద్ధుడుగా చేయబడ్డాడు. ఒకనాడు దేవునికి ఆయాసకరముగా జీవించాడు, ఇప్పుడు దేవునికి చేతిలో సాధనమయ్యాడు. ఒకనాడు దేవునికి దూరస్థుడుగా ఉన్నాడు, ఈనాడు దేవునికి సమీపస్థుడయ్యాడు. ఈ విధముగా వనసీమును గురించి పౌలు రాస్తూ యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను అన్నాడు. ప్రభు అయిన యేసునందు నాకు బహుధైర్యం ఉంది. ఏంటంటే, నా ద్వారా నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి
నాకెంత నువ్వు విలువైన వాడవో, ప్రయోజనకరమైన వాడవో, ప్రేమ గలవాడవో. ఇప్పుడు ఒనేసిము కూడా అదే స్థితికి వచ్చాడు. కాబట్టి ఇది యుక్తమైనది. యుక్తమైన దాన్ని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను. సహోదరులారా, సహోదరులారా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక. కృతజ్ఞత. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. మరియు కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించవచ్చును కానీ బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. కాబట్టి దేవుని పిల్లలైన వారు యుక్తముగా మాట్లాడాలి, యుక్తమైన వాటిని మాట్లాడాలి. 6-7 వచనాలు. వ్యర్థమైన మాటల వల్ల ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. వ్యర్థమైన మాటల్లో అవసరమైతేనే మాట్లాడాలి, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. అందుకని ఏది యుక్తమైనది? అవసరాన్ని బట్టి మాట్లాడటం యుక్తమైనది. అనవసరంగా మాట్లాడకూడదు. కాబట్టి దాన్ని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తు యేసునందు నాకు బహుగా ధైర్యము కలిగి ఉన్నాను. వృద్ధుడను అన్న కాడ అంకేసాడు చూడండి. చిన్న అంకేసి కిందే ఉన్నాడు రాయబారిని. నేను క్రీస్తు రాయబారిని అంటే యేసుక్రీస్తు ప్రభువు నన్ను పంపించాడు. ఆయన పక్షముగా నేను వచ్చాను. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీని. ఆయన నన్ను పంపించాడు, వెళ్ళాను, వెళుతున్నాను. ఇప్పుడు ఆయనకు నేను ఖైదీగా ఉన్నాను. అన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనటం మంచిది అనుకొని ఆజ్ఞాపించే కంటే ప్రేమను బట్టి వేడుకొనటం మంచిది. నువ్వు చెయ్యాలా అని చెప్పటం ఆజ్ఞ. అయ్యా నువ్వు చేస్తావని నీ ప్రేమను బట్టి నేను వేడుకుంటున్నాను అనేది ఎట్లా ఉంటుంది? అది ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ పని చేయనోడు కూడా చేయటానికి పురికొల్పబడతాడు. ఆజ్ఞాపించటం ఉంది, ఆజ్ఞాపించవచ్చు. ఆజ్ఞాపించే అధికారం పౌలుకు ఉంది, ఫిలెమోనుకు ఆజ్ఞాపించి. ఎందుకంటే ఫిలెమోను పౌలు ద్వారా నమ్ముకున్నాడు కాబట్టి ఆజ్ఞాపించవచ్చు. కానీ ప్రేమను బట్టి వేడుకుంటున్నాను అన్నాడు. సహోదరుడా, సహోదరి, ప్రేమతో విషము తాగించవచ్చు కదా. ప్రేమతో విషము తాగించవచ్చు. ఆజ్ఞాపించినందువలన జరిగే పని కంటే ప్రేమతో చేసే పని గొప్పగా ఉంటుంది. ప్రేమను బట్టి వేడుకొనటం మరీ మంచిదనుకొని పౌలు మాటలు ఎంత తీక్షణంగా ఉండే చూడండి. మరీ మంచిదనుకొని అంటే ఆజ్ఞాపించే దానికంటే కూడా ప్రేమను బట్టి వేడుకొనటం మరీ మంచిది అని ఇప్పుడు సంగతి అసలు ఇంతవరకు చెప్పాల. 10 వచనాల వరకు కూడా అసలు ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడో కూడా చెప్పలా. ఇప్పుడు 11వ వచనంలోకి రాబోతూ 10వ వచనం చివరిలో చెప్తున్నాడు ఏమని? నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. నేను బంధకాల్లో కన్నాను, సంఖ్యలతో ఉండి కన్నాను. రక్షణ కార్యము
సంఖ్యలలో ఉన్న రక్షణ కార్యం జరుగుతుంది, ఖైదులో ఉన్న రక్షణ కార్యం జరుగుతుంది, ఇక బయట తిరిగి జరుగుతుంది. కానీ పౌలు అంటాడు, నేను బంధించబడి ఉన్నాను కానీ వాక్యము బంధించబడి లేదు కదా. నన్ను బంధించారు, బాగానే ఉంది, కానీ నా నోటిని మొయ్యలేరుగా. అలనాడు ఫిలిప్పై చెరసాలలో జరిగింది అదే కదా. బెత్తాలతో కొట్టారు, ఒళ్ళంతా పగిలిపోయి రక్తం కారుతుంది. పౌలు శీలలను చీకటి కొట్లో వేశారు. చీకటి కొట్లో వేయటం మాత్రమే కాకుండా కాళ్ళకు బొండ కూడా వేశారు. చీకటి కొట్లో వేసిన ఒళ్ళంతా రక్తము కారుతున్నా, బొండలో బిగించిన నోరు మాత్రం తన పని తాను చేస్తుంది. నోరు ఏం చేసిందంట? దేవుణ్ణి స్తుతిస్తుందంట. చీకటి కొట్లో దేవుణ్ణి స్తుతిస్తుంది నోరు. నోరు స్తుతిస్తుంది అంటే హృదయం ఎలా ఉంటుంది? హృదయం సంతోషంగా ఉంటుంది. ఎందుకని? నేను యేసు క్రీస్తు ప్రభు కొరకై ఆయన ఖైదీగా బంధించబడ్డాను చీకటి కొట్లో. ఆయన కొరకు నేను దెబ్బలు తిన్నాను. ఇది ఎంతో సంతోషం. అవమానము భరించుట, ప్రభు కొరకు అవమానము భరించుట కొరకు సంతోషించారంట ఒకనాడు పేతురు, యోహానులు. యెరూషలేము పట్టణములో పేతురు, యోహానులు అవమానపరచబడినప్పుడు సంతోషించారంట. సంతోషముతో వెళ్ళారని అపోస్తుల కార్యముల గ్రంథంలో రాయబడింది. ఫిలిప్పై చెరసాలలో బెత్తాలతో కొట్టి రక్తం కార్చు ఉండగా రక్తము కంటిన్యూగా కారదండి, తెలుసా మీకు? ఎందుకని? రక్తంలో హెమోగ్లోబిన్ అని ఒకటి పదార్థం ఉంటుంది. అది ఏం చేస్తుందంటే కొద్దిసేపు కారిన తర్వాత అట్టగట్టుకుపోతుంది. దాన్ని హెమోగ్లోబిన్ అంటారు. అది కొద్దిసేపు కారిన తర్వాత ఆగిపోయింది, అట్టగట్టుకుపోయింది. తర్వాత చెరసాల నాయకుడు ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ గాయాలన్నీ తుడిచాడు. రక్తం కారిన కట్టగట్టుకుపోయిన గాయాలన్నీ తుడిచి శుభ్రం చేసి గాయాలకు మందులేసి తన ఇంటిలో భోజనం సిద్ధపరిచి పెట్టించాడు. ఎవరో? కొట్టినోడే. ఎవడైతే పౌలు శీలాలను కొట్టించాడో అదే చెరసాల నాయకుడు. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, కాళ్ళు బంధకాల్లో ఉంచవచ్చు, చేతులు కాళ్లకు మెడకు గొలుసేయచ్చు, చెరసాల్లో వేయచ్చు, కానీ హృదయానికి మాత్రం వేయలేరు. హృదయానికి నోరేంటి? నోరుంది కదా. హృదయానికి నోరుంది కాబట్టి హృదయం మాట్లాడించింది. కాబట్టి మాట్లాడుతున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అక్కడ రాయబడిన మాట, వాళ్ళు పాడుతూ స్తుతించుతూ కీర్తనలు పాడుతూ ప్రార్థన చేయుచుండగా మహాభూకంపము కలిగెను. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు. మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు వణికెను. చెరసాల పునాదులు వణికెను. ఇప్పుడు కూడా పౌలు అదే చెరసాల్లో ఉన్నా కూడా ఆత్మల రక్షణ భారం కలిగి వనిసీముకు సువార్త చెప్పి ఆ బానిసైన వనిసీమును ఒకనాడు నిష్ప్రయోజకుడు, దేవునికి దూరస్తుడైన వాడిని దేవునికి సమీపస్తుడుగా చేసి ప్రయోజనకరమైన వాడుగా చేశాడు. అమ్మా, అయ్యా,
ఒకనాడు నువ్వు నేను దేవునికి ప్రయోజనకరమైన వారం కాదు. ఇప్పుడు దేవుని చేతిలో సాధనాలుగా వాడబడుతున్నాం. దేవుని చేతిలో సాధనాలుగా వాడబడుతున్నాం. అయితే దేవుని పని శ్రద్ధగా చేయాలి. తీతు పత్రికలు ఏం చదువుకున్నాం మనం? దేవుని పని శ్రద్ధగా చేయాలి. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, దేవుని పని శ్రద్ధగా చేస్తున్నావా? శ్రద్ధగా చేయవాడుకు, శ్రద్ధగా పని చేయవాడికి అనేక దీవెనలు కలుగును అన్నాడు. శ్రద్ధగా పనిచేస్తే వస్తే అనేక దీవెనలు వస్తాయి. సభ అంటే 6 నెలల మనిషి అంటే సభ అంటాడంట. సభ అంటే ఏంది? రేపే అంటాడంట, కానీ 6 నెలల దాకా చేయడంట. అటువంటి వాళ్ళం కాదు మనం. సభ అంటే 6 నెలల మనుషులు కాదు. శ్రద్ధగా దేవుని పని చేస్తే అటువంటి వాడికి దీవెనలు వస్తాయి. సామెతల గ్రంథంలో అన్నాడు, శ్రద్ధగా పని చేయవాడు దీవెనలకు పాత్రుడు అన్నాడు. కాబట్టి ఎక్కడుండా దేవుని పని శ్రద్ధగా చేస్తాడు పౌలు. నా బంధకములలో నేను కనిన్న నా కుమారుడకు వనసీమ కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. ఆజ్ఞాపించట్లా, నిన్ను వేడుకొనుచున్నాను. ఈ వేడుకొనుటన్న మాట ఎన్నిసార్లు అన్నాడు చూడండి. 8-10 వచనాల్లో 2 సార్లు అన్నాడు. పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట, వనసీమ కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. వేడుకుంటాం అంటే బతిమలాడుకోవటం. నిజానికి ఆజ్ఞాపించచ్చు. వీడు నా దగ్గర నమ్ముకున్నాడు, ఇల్లమ్మా వీడు నా దగ్గర నమ్ముకున్నాడు, వీడిని చేర్చుకో, నేను ఆజ్ఞాపిస్తున్నాను చేర్చుకో అనొచ్చు పౌలు. కానీ పౌలు అంటున్నా, ప్రేమను బట్టి. ఏమండి? దేన్ని బట్టి? ప్రేమను బట్టి అని 11వ వచనంలో అంటున్నాడు. ఏం చూడు, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే. ఒకనాడు నీకు నిష్ప్రయోజనం వాడు వల్ల నీకు ప్రయోజనం లేదు. నష్టం కలిగింది, డబ్బు దొంగతనం చేశాడు, పారిపోయాడు. వాడి పని మళ్ళీ వేరే వాళ్ళ చేత చేపించుకోవాల్సి వస్తుంది. ఎంత పని చేశాడరా అనుకుంటావు నువ్వు. నిజమే, ఒకనాడు నిష్ప్రయోజనమైన వాడే. మునుపు ఎప్పుడండి? మునుపు. పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఆ మాట అన్నాడు చూడండి. అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఆ మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ అధ్యాయం 2వ వచనం చివరిలో, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నాం. 3వ వచనం చివరిలో, వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్క యుక్తులను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు నడుచుకున్నాం. మునుపు అంటే ఇదివరకు సంగతి తీసే, ఇక అయిపోయింది. రక్షించబడిన తర్వాత ఇదివరకు సంగతులకి ఎత్తకూడదు. రక్షించబడిన తర్వాత ఇదివరకు సంగతులు ఎత్తకూడదు. అది మునుపు నీకు నిష్ప్రయోజనకరమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయనో. దేవుడు నిష్ప్రయోజనమైన వాడిని ప్రయోజకుడుగా చేస్తాడు. దేవునికి ప్రయోజనము లేని వాడిని ప్రయోజకుడుగా చేస్తాడు దేవుడు. వాడు ఎటువంటి వాడైనా కానీ, అయ్యా అమ్మా
నీ వల్ల ఎవరికీ ప్రయోజనం లేదనుకుంటున్నావా? కానీ నిన్ను ప్రయోజనకరమైన వాళ్ళగా, ప్రయోజనకరమైన దానిగా దేవుడు వాడుకోగలడు. ప్రభువును నమ్ముకుంటే ప్రయోజనకరమైన వాళ్ళే. ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయన. ఆ విధముగా అయ్యాడు. ఇదివరకు కాదు, ఒకనాడు నీకు ప్రయోజనకరమైన వాడు కాదు, నాకు ప్రయోజనకరమైన వాడు కాదు. ఇప్పుడు మునుపు అన్నాడు, తర్వాత ఇప్పుడు అంటున్నాడు. ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయన. కాబట్టి ఒకనాడు మనమందరము కూడా యేసు ప్రభువును నమ్ముకోకముందు ప్రయోజనకరమైన వారము కాదు. కానీ యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత మనము ప్రయోజనకరమైన వారమయ్యాం. దేవుని చేతిలో సాధనాలయ్యాం. దేవుడు ఏర్పాటు చేసుకునే ఒక బాణాలయ్యాం. బలవంతుని చేతిలోని బాణముల వంటి వారమయ్యాం. కాబట్టి మనము దేవుని చేతిలో బాణాలు లాంటి వాళ్ళం. నిన్ను ఉపయోగించుకోవాలని ప్రభువు చూస్తున్నాడు. మరి నువ్వు ఉపయోగపడుతున్నావా దేవునికి? అయ్యా అమ్మా, దేవునికి నువ్వు ఉపయోగపడుతున్నావా? దేవుని పనిలో నువ్వు ఉపయోగపడితే దేవునికి ఉపయోగపడినట్టే. ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయను. నా ప్రాణము వంటి వాడైన అతన్ని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. ఎవరంటే నా ప్రాణము వంటి వాడు. ఒక ఆత్మ మన ద్వారా నాకు 2 రోజుల నుంచి ఒక బాధ ఉంది. ఏంటో తెలుసా? నా పుట్టినరోజు ఎప్పుడు జరిగింది? అది నా పుట్టినరోజు ఎప్పుడు జరిగిందయ్యా? ఏ రోజు? 11వ తారీఖు. ఏ వారం అది? మంగళవారం. మంగళవారం రక్షించబడిన ఆత్మ అది ఎట్లా ఉందో ఇంతవరకు మనం పట్టించుకోవాలి. నాకు అదే బాధ. మంగళవారం రక్షించబడింది, క్రమకూడికలకు రమ్మన్నా వస్తానంది. కానీ ఇంతవరకు మందిరంలో క్రమకూడికి జరగల. ఆఖరికి రాత్రి కూడా జరగల. రాత్రి జరగాల్సిన క్రమకూడికి కూడా జరగల. రే రక్షించబడిన ఆత్మకు మనం బలపరచలేకపోతున్నామే అనే బాధ నాకు వెంటాడుతుంది. ఆమె రక్షించబడింది, కానీ ఆమెను బలపరచలేకపోయాం. సహోదరులారా, సహోదరులారా, ఈ రాత్రి గమనించు. రక్షించబడిన వారిని మనం బలపరచాల్సిన బాధ్యత మన మీద ఉంది. భారం మన మీద ఉంది. ఎందుకంటే ఈ దినాలు ఎలాగున్నాయి? జారిపోతారు, ఎక్కడికక్కడ జారిపోతూ ఉంటారు. కాబట్టి మన ద్వారా రక్షించబడిన ఆత్మను పోగొట్టుకోవటం మనకు అంత ఎటువంటి పరిస్థితి. కాబట్టి ఆత్మలను పోగొట్టుకోకూడదు. నా ప్రాణము వంటి వాడైన అతన్ని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నీ ద్వారా నా ద్వారా రక్షింపబడిన వాళ్ళు మన ప్రాణము వంటి వారు అంటున్నాడు పౌలు. నా ప్రాణము వంటి వాడైన అతన్ని నీ యొద్దకు తిరిగి పంపిస్తున్నాను. అంటే ప్రాణము వంటి వాడంటే అతన్ని ఏమన్నా అన్నావంటే నా ప్రాణం గిలగలలాడిద్ది అంటాడు పౌలు. వనసీమును కనుక నువ్వేమన్నా అన్నావా, ఆ సంగతి నాకు తెలిసిందా, నా ప్రాణం కొట్టుకుంటుంది అన్నాడు. ఇక ఫిలిమాన్ ఏం చేస్తాడు? నా ప్రాణము వంటి వాడు అనే మాట వాడాడంటే కింద ఏమన్నాడు చూడు, నా ప్రాణమైన అతని కింద ఫుట్నోట్లు ఏమన్నాడు చూడు, నా ప్రాణమైన వాడు. ఒక ఆత్మ నా ద్వారా నీ ద్వారా రక్షించబడితే వాళ్ళు మన ప్రాణం. క్రీస్తు రక్తముతో కడగబడిన వాడు. ఆ ప్రాణమైన వాళ్ళను మనం బలపరుచుకోవాలి.
అమ్మా బలపరుస్తున్నావా, ఈ రోజన్నా క్రమకుడికి పెడితే వస్తుందేమో, మళ్ళీ ఒకసారి వస్తుందేమోనని చూస్తే దాదాపు మంగళవారం రక్షించబడిన ఆమెను బుధవారం లేదు, సరే క్రమకుడికేడ, గురువారం పెడదామంటే గురువారం లేదు, శుక్రవారం పెడదామంటే శుక్రవారం లేదు, ఇక శనివారం. ఈ 4 రోజుల నుంచి ఆ ఆత్మ ఎటో కటు సాతానుడు లాగటానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి జాగ్రత్త. రక్షించబడిన వారిని వదిలిపెట్టకూడదు, ఫాలో అప్ చేయాల. ఎందుకో తెలుసా? అపోస్తుల కార్యముల గ్రంథంలో పౌలు ఒక మాట అన్నాడు, ఆ మాట చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 36 వచనం. కొన్ని దినములైన తర్వాత పౌలు ఏ పట్టణములలో ప్రభువాక్యము ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు మనము తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో చూస్తామని బర్నబాతో అనను. ఎలాగున్నారు, ప్రారంభం ఎలాగుందో, ఎవరు లాక్కొని పోతున్నారో మరి మనకు తెలియదు. మరి అంతే కదా, రక్షించబడిందని మనం పబ్లిక్గా చెప్పాము. ఎవరో ఒకళ్ళు మా దగ్గర రండి లాక్కుపోతారు కదా. వారు ఎలాగున్నారు, ఆ బాధ్యత మనకు ఉండాలి. అసలు వెంటనే ఫాలోఅప్ చేయాలి. పౌలు చూడు, ఫాలోఅప్ అంటారు దాన్ని, ఫాలోఅప్ అంటారు. అంటే రక్షించబడిన తర్వాత వాళ్ళని వెంబడించాలి మనం. సహోదరులారా ఒకసారి సంఘటన నేను మీకు చెప్తాను. ఆ సంఘటనలు ఏమైందంటే, మేము ఒక గ్రామంలో పత్రికలు పంచి వచ్చాం, సువార్త దండయాత్ర ఓటి జేమ్స్ గారు మేము. ఆ పత్రికలు చూసిన వాళ్ళు ఏమని రాశారంటే దాని కింద అడ్రస్ స్టాంపులు వేసాం మేము. వెంటనే వాళ్ళు ఒక కార్డు రాశారు, అయ్యా మీ పత్రిక మేము చదివాము, చాలా బాగుంది, ఒకసారి మళ్ళీ వచ్చి మాకేమైనా వాక్యం చెప్పగలరా అని నన్ను రాశారు. ఆ కార్డు జేమ్స్ గారికి చేరిన తర్వాత ఆయన ఏం చేశాడంటే కొంచెం ఆలస్యం చేశాడు. తర్వాత ఒకరోజు నువ్వు వస్తావా, ఒక చోటకు పోవాలని ఫోన్ చేశాడు. వస్తానన్నా అని చెప్పి వెళ్ళా. ఇద్దరం కలిసి అదే ఊరు వెళ్ళాం. అదే ఊరు వెళ్ళి దేవులాడుకుంటా దాంట్లో రాశారు, వాళ్ళు ఫోన్ పుస్తకంలో రాశారు పలానా పేరు పలానా చోట అని. ఆ కార్డు తీసుకొని వెళ్తే అప్పటికే లేట్ అయిపోయింది. మేము అప్పుడు రాశాం కదా అన్నారు, అయిపోయింది. వెంటనే పోతే ఎట్లుంటుంది, వెంటనే పోతే వాళ్ళు బాగా స్పందించేవాళ్ళు. మేము కొద్దిగా ఆలస్యం చేసేలేక వాళ్ళు ఏమన్నారు తెలుసా, అప్పుడు రాసేవులండి అన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా రక్షించబడిన ఆత్మను మనం వదిలిపెట్టకూడదు. పురికొల్పాల, ప్రోత్సహించాల. ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను, నా ప్రాణము వంటి వాడైన అతన్ని యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. తిరిగి పంపంటే ఒకనాడు అక్కడి నుంచే వచ్చాడు, ఫిలమోన్ దగ్గర నుంచి. ఇప్పుడు నేను నీ దగ్గర మళ్ళీ పంపుతున్నాను. నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయ నిమిత్తము నా యొద్ద అతను ఉంచుకోవాలని ఉన్నాను. గమనించారా? నాకు పరిచారం చేయటానికి అతన్ని నేను నా దగ్గర పెట్టుకోవాలనుకున్నాను. ఎక్కడ? నేను ఈ చెరసాల్లో ఉండగా నీకు ప్రతిగా, అంటే నువ్వు నాకు పరిచయం చేయాలి కదా, నీకు ప్రతిగా నీ ఇంట్లో వాడు కాబట్టి వీడి చేత పరిచయం చేయించుకుందాం అని అనుకున్నాను. కానీ నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక, అంటే నా పనివాడి చేత నువ్వు పని చేయించుకున్నావు అని నువ్వు అనకుండా ఉండాలంటే
స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. నీకు సమ్మతి అయితే నేను చేస్తా. ఎందుకని? వాడు నీవాడు, నువ్వు కొనుక్కున్నావు, నువ్వు డబ్బు పెట్టి కొనుక్కున్నావు నీ ఇంట్లో పనిచేయటానికి. కాబట్టి నీ అనుమతి లేకుండా వాడు నా దగ్గర పరిచయం చేయటానికి నాకు ఇష్టం లేదు. నువ్వు ఇష్టపడాలా. నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకముగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. నువ్వు ఇష్టపడితేనే వాడు నాకు పరిచయం చేయడానికి చెరసాల్లో ఉంటాడు. ఎందుకంటే అతడిక మీదట దాసుడుగా ఉండక, ఒకనాడు నీకు బానిస, కానీ ఇప్పుడు అతడు బానిస కాదు, దాసుడు కాదు, దాసుని కంటే ఎక్కువ వాడుగానున్నాడు. ఒకనాడు మనము పాపానికి దాసులమై ఉన్నాం, కానీ యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన తర్వాత పాపానికి దాసులమైన మనం పాపానికి ఇక దాసులము కాము, దేవునికి దాసులము. రోమాపత్రిక పౌలు ఏమన్నాడు చూడు. రోమాపత్రిక అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా తావులకు లోనైన మీ శరీరమందు పాపముని అలనయ్యకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి జీవించుల వారమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. ఒకనాడు మనము ఈ శరీరంతో ఏదేదో చేసాం మన ఇష్టం వచ్చినట్టుగా. ఇక ఇప్పుడు చేయటానికి లేదు, మన ఇష్టం వచ్చినట్టు చేయటానికి లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు చేయాలి? ఇప్పుడు యేసయ్య ఇష్టం వచ్చినట్టుగా చేయాలి. అమ్మా అయ్యా, ఈ రాత్రి మన ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నామా, యేసయ్య ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావా? నా మాట ఎవరు వింటారండి అంటావా? నా మాట ఎవరు వింటారంటే పక్కకు దొరుకు అంతేక. నీవు చేయగలిగింది నువ్వు చేయి, చేయలేని దాన్ని వదిలిపెట్టేసాయి. శరీరమునకు మనం దాసులము కాము. లేకపోతే నువ్వు చేయాల్సిన పని అనుకో, నువ్వు అది చేయాల్సి వస్తుంది అనుకో, తప్పుకో. నేను చెయ్యను, అంతే, నేను చెయ్యను అని తప్పుకో. ఎందుకని? భక్తిహీనుల త్రోవను చేరకము, తప్పించుకొని తిరుగుము అన్నాడు. భక్తిహీనులు చేసే పనులు మనం చేయకూడదు. అందుకని ఒక మాట అన్నాడు ఒక భక్తుడు, ఆచారము భక్తిని చేయలేదు, భక్తి ఆచారాన్ని చేయలేదు. ఆచారం ఏం చేస్తట? భక్తిని చేయనీయదంట, భక్తి ఆచారాన్ని చేయనీయదు. దానికి దీనికి పోరాటం. కాబట్టి భక్తి చేస్తావా, ఆచారం చేస్తావా? కాబట్టి మనము ఇంకా ఆచారాలు చేయటానికి మనము పాపమునకు దాసులము కాము. నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టము లేదు. అతడికి మీద దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును, శరీర విషయమును, ప్రభు విషయమును, మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాపాడు. అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉన్నాడు. కొద్ది కాలం ఎడబాసినందువల్ల ఏమయ్యాడంటే నీకు ప్రయోజనకరమైన వాడయ్యాడు, దేవునికి కూడా ప్రయోజనకరమైన వాడయ్యాడు. ఒకనాడు నీకు మాత్రమే ప్రయోజనకరమైన వాడు, కానీ ఇప్పుడు దేవునికి నీకు కూడా ప్రయోజనకరమైన వాడు. ప్రియ సహోదరుడు ఇప్పుడు వాడు దాసుడు కాదు, బానిస కాదు. అమ్మా, వాడు దాసుడు కాదు, బానిస కాదు. ఇప్పుడు ఎవరడు?
ప్రియ సహోదరుడు మామూలు కాదు, ప్రియ సహోదరుడుగాను నీ ఇద్దరు ఎల్లప్పుడూ ఉండుటకే కాపోడు. అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉన్నాడు కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతన్ని చేర్చుకో. నన్ను చేర్చుకున్నట్టే వాడిని కూడా చేర్చుకో. నేనెట్లో వాడు అంటే ఎందుకని? వాడు నా ప్రాణము వంటి వాడు. ఇక చేర్చుకోకుండా ఉంటాడా? ఇంత రాసిన తర్వాత పిల్లమాను చేర్చుకోకుండా ఉంటాడా? వనసీమలో తప్పక చేర్చుకుంటాడు. ఏమి లేదు, పిలేమాను హృదయాన్ని మెల్ట్ చేశాడు పౌలు ఈ పత్రిక ద్వారా. పిలేమాను హృదయాన్ని పిండేశాడు అన్నమాట పౌలు ఈ పత్రిక ద్వారా. అందువలన పౌలు చెప్పినట్టు తప్పక చేసి అతన్ని చేర్చుకొని తన సహోదరుడుగా అతన్ని భావించి ఉంటాడని ఈ పత్రిక ద్వారా మనం గమనిస్తున్నాం. ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి, తర్వాత ధ్యానం చేద్దాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసు ప్రభువు మూల్య నామమును బట్టి స్తోత్రం నాయన. ఈ రాత్రి నీ పిల్లలము ఫిలెమోను పత్రిక ధ్యానిస్తూ ఉండగా పౌలు ఫిలెమోనును ఒక ప్రక్క బలపరుస్తున్నాడు. బలపరచబడుతున్న ఫిలెమోనుకు ఒనేసిమును చూపిస్తున్నాడు. ఒనేసిముకు ఫిలెమోను ప్రేమ అవసరం. ఇప్పుడు ఒనేసిముకు ఫిలెమోను ప్రేమ అవసరం. కాబట్టి ఫిలెమోనుకు నాయన ప్రేమ ఉంది. కాబట్టి ఆ ప్రేమ ఇప్పుడు ఒనేసిము మీద కక్ష కానీ కార్పణ్యము కానీ కక్ష సాధింపు చర్య కానీ చేయకుండా ప్రియ సహోదరుడుగా చేర్చుకునేటట్టుగా చేయాలనే ఈ పత్రిక రాశాడు. ఈ పత్రిక చదివిన మాకే ఇట్లా ఉంటే ఫిలెమోను తప్పక చేర్చుకొని అతన్ని ప్రేమించి ఉంటాడని నమ్ముతున్నాను. నా ప్రాణము వంటి వాడు అంటే నా ప్రాణముతో సమానమైన వాడు అన్నాడు. కాబట్టి నాయన ఒక రక్షించబడిన సహోదరుడు కానీ సహోదరి మా ద్వారా రక్షించబడితే మా ప్రాణాలే. నీ రక్తముతో కడగబడిన వారు మా ప్రాణాలే. మీ రక్తముతో కడగబడిన వారు మేము ఒకటే. అలనాడు నువ్వు పరలోకానికి వెళ్తూ అన్నావు, నా సహోదరులతోనూ అనే మాట నీవు పునరుద్ధారుడు అయిన తర్వాత మగ్దలేని మరియతో చెప్పావు. కాబట్టి మేమందరము సహోదరులం అనే మాట నీ నోటి నుండే వచ్చింది. కాబట్టి నాయన ఆ ప్రకారం మేము వాళ్ళు ఎవరైనా కానీ క్రీస్తు రక్తంతో కడగబడిన వారందరూ మా సహోదరులే సహోదరులే. ఆ ప్రకారం జీవించే కృప మాకు దయచేయమని, అది కేవలం నీ ప్రేమను బట్టే మేము చేయగలము కానీ మరి ఒక విధంగా లోక సంబంధమైన వాటి విధంగా చేయలేము. కాబట్టి ఫిలెమోను ఆ విధముగా ఆ పత్రిక చదువుకున్న తర్వాత అతడు ఒనేసిమును ఎంతగానో ప్రేమించి ఉంటాడు. కారణం పౌలు ప్రాణము వంటి వాడని రాశాడు. ప్రభువా, అటువంటి పత్రికలు మేము ధ్యానం చేస్తూ ఉండగా మేము కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటకు నేర్పించమని నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ నీ చిత్తమైతే మరలా మేము రేపు రాత్రికి విజ్ఞాపనలకు ముందు ఈ వాక్యం ధ్యానించడానికి సహాయం చేయమని నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ మా కొరకు త్వరగా రాబోతున్న రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసయ్య ప్రేమతో చేర్చుకున్న యేసుబాబును లావణ్యాన్ని ఆత్మీయంగా బలపరచండి. వాక్యానుసారముగా నిన్ను వెంబడించే కృప దయచేయండి. ప్రభువా, వాడి పరిస్థితి మీరు చక్కపరచండి. వారికి ఇచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని నీ కృపా కాపుదల, నీ దూతల కాపుదల ఈ కుటుంబాలకు దయచేయమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు మహిమగల నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వెడుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.